వస్తారు. కంటిన్యూ చేద్దాం. రఫీ గారితో కూడా వాయిస్ తీసుకుందాం. ఎస్ రఫీ గారు, సో ఎలా చూడాలి? ఒకవైపు విజయోత్సవ సభతో ఆవిర్భావ సభను జనసేన పార్టీ 14వ తేదీని జరుపుకుంటుంది. ఈరోజు పోరుబాట పేరుతో వైసీపీ తన ఆవిర్భావ సభ జరుపుకుంటోంది. సో మీరు ఎలా చూస్తారు? 14వ తారీఖు జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ సభకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి వాడు, వేలి మీద జగన్మోహన్ రెడ్డి ఈక కూడా పీకలేనటువంటి వాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి రోజా ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఒక ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ 12 సంవత్సరాల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కీలకమైనటువంటి పాత్ర పోషించే స్థాయికి రావటం ప్రజాస్వామ్యంలో అది ఒక లక్షణం. అది ఇది మొత్తం నాదే, ఇది మొత్తం నా తండ్రిదే, ఇది మొత్తం నా తాతదే, 30 సంవత్సరాలు నేనే ఉంటా అని మాట్లాడిన వాళ్ళు మట్టి కర్పించినటువంటి సందర్భంలో విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. అయితే ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏదో ఆవిర్భావ సభ సందర్భంగా యువత పోరుబాటు చేస్తూ ఉన్నారు. మనం చూసాం 2 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేక పరీక్షలకు హాజరు కాక 3,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి, అలాగే పీజీ చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్ తీసేసి పడినటువంటి బాధల్ని మనం చూసాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి తల్లుల ఖాతాలో వేసేటువంటి విధానాన్ని మేము రద్దు చేశాం. రద్దు చేసి కాలేజీలను పిలిచి వాళ్ళకి 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి, ఏదైనా లావాదేవీలు ఉంటే మేము కాలేజీలకు ఇస్తాం, మీరు మాతో మాట్లాడండి, పిల్లల్ని పరీక్షలకి ఆపడం కానీ పాస్ అయినటువంటి వాళ్ళ సర్టిఫికేట్లు ఆపడం కానీ మీరు చేయటం లేదని చెప్పి జీవో ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగానే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 3,800 కోట్ల రూపాయలు విద్యార్థులకి, 1,600 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి, 3,000 కోట్ల రూపాయలు రైతులకి, ఇలా అందరికీ బకాయిలు పెట్టి దిగిపోయినటువంటి వ్యక్తికి స్వేచ్ఛగా చేసుకోమంటున్నాం మేము దీక్షలు. ఎందుకంటే మా ప్రభుత్వంలో పోలీసు నిర్బంధం ఏమి ఉండదు. ఇంటి దగ్గర పోలీసులను పెట్టి దీక్ష చేస్తారంట, వీళ్ళని బయటికి రానియకూడదు అని చెప్పి పోలీసుల్ని పంపించి హౌస్ అరెస్ట్ చేయించే పరిస్థితి ఉండదు. స్వేచ్ఛగా ధర్నా చౌక్లో రోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణలో ధర్నా చౌక్కి ఎత్తేశారు. ఈయన ఇక్కడ ధర్నాలు అసలు చేయనివ్వలా. మేము రోడ్లు బాగా వేసాం, చెప్పిన ప్రకారంగా రోడ్లన్నీ వేసాం. పాదయాత్రలు కూడా చేసుకోవచ్చు, ధర్నాలు కూడా చేసుకోవచ్చు, పికెటింగ్లు కూడా చేసుకోవచ్చు. ఇవాళ విద్యార్థులు మినహా మిగతా వాళ్ళు ఈ ధర్నాల్లో పాల్గొంటారు. ఎందుకంటే విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు. కాలేజీ యాజమాన్యం ఎవరిని కూడా విద్యార్థుల్ని మీరు ఫీజు రియంబర్స్మెంట్ కట్టమని ఎవరిని అడగట్లా. అసలు ఆ విధానమే ఎత్తేసాం. తల్లుల ఖాతాలో డబ్బులు వేసే పద్ధతిని ఎత్తేసాము. విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం అడిగే పద్ధతి తీసాము. కాలేజీ యాజమాన్యం కానీ వాళ్ళు మేనేజ్మెంట్ కానీ అది ప్రభుత్వంతో లోకేష్ గారితో మాట్లాడతారు, లోకేష్ గారు వాళ్ళతో మాట్లాడతారు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉండేది. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతి ఉండేది. ఈయన ఓట్ల కోసం అని చెప్పి తల్లుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ చేసి అస్తవ్యస్తం చేశాడు ఆ పరిస్థితి. ఇవాళ స్వేచ్ఛగా ఉన్నారు. ఎవరు కూడా ఈ ధర్నాల్లో విద్యార్థులు అనేవాళ్ళు పాల్గొరు.
అంటే ఇప్పుడు పోరుబాట పేరుతో ప్రజల్లోకి వెళ్తాం, ప్రతి ఏదైతే హామీలు ఇచ్చారో ఏవి నెరవేర్చలేదో ప్రతి విషయంలో జనాల మీదకి పోలీసు బలగాలను ఇస్తాం, స్వేచ్ఛగా పోరుబాటు చేసుకోమంటాం, ఎవరిని కూడా ఆటంకపరచం. మీరు ఇవాళ చూడండి, ఆ పోరుబాటులో విద్యార్థులు మినహా మిగతా వాళ్ళందరూ పాల్గొంటారు. ఎందుకంటే విద్యార్థులు కాలేజీలకు వెళ్తారు. కాలేజీల్లో ఎవరు కూడా విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం ఆపినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది ఆ జీవో కాపీ కూడా మీకు పంపించమంటే పంపిస్తాం. మేము ఆ విడతల వారీగా మీకు రావాల్సినటువంటి బకాయిలు మేము మీకు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే హాస్పిటల్స్ కూడా 1600 కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. మెరుగైనటువంటి పద్ధతుల్ని తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని మీద బ్రహ్మాండమైనటువంటి విమర్శ ఎదుర్కొన్నాడు. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి పోటుకి తక్కువ అని చెప్పి. మనం ఒకళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు 10 మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ కోడికత్తి సీను తల్లి వాళ్ళ తల్లిదండ్రులు మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా అబ్బాయిని ఈ రకంగా మభ్యపెట్టి అతనితో పొడిపించుకుంటే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మభ్యపెట్టాడు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా అది చెప్పడానికి కోర్టుకు రమ్మంటే విజయవాడలో కోర్టు ఉన్నప్పటికీ రాలా, అది విశాఖపట్నంకి మారిన తర్వాత కూడా రాలా ఎన్ఐఏ కోర్టు. మేము బతకడానికి మాకు తిండి కూడా లేదు చేస్తున్నామని చెప్పేసి ఆ మోసాన్ని వివరించడం జరిగింది. ఆ లాయర్ సలీం కూడా వచ్చి మాట్లాడటం జరిగింది. ఎన్నికల్లో గెలవడానికి కోడికత్తిని ఉపయోగించుకున్నాడు, మొన్న గులకరాయను కూడా ఉపయోగించుకున్నాడు, అంతకుముందు బాబాయ్ హత్యను కూడా ఉపయోగించుకున్నాడు. అసలు ఆ పార్టీకి మెంబర్షిప్ లేదు కదా, ఆ పార్టీకి రాష్ట్ర కార్యవర్గమే లేదు కదా, ఎన్నికలైన తర్వాత సమీక్షే జరగలేదు కదా. ఏ కారణాల చేత ప్రజలు మనల్ని ఓడించారు, ఏ కారణాల చేత ప్రజలు మనల్ని ఆదరించారు, ఏ లోపాలు జరిగినాయి మన పరిపాలనలో, మనం 740 హామీలు ఇచ్చాము, అందులో ఎన్ని అమలు చేద్దాం, నవరత్నాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నాం, వారం రోజుల్లో సిపిఎస్ అన్నాం, ఇవన్నీ మనం చేశామా లేదా అని ప్రజలు ఇవన్నీ సమీక్ష లేకుండా పొరపాటు కాదు, మన రైతు మాట చేశారు. 6 నెలలైనా సరే రైతులు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వాల, కనీసం గోనె సంచులు ఇవ్వాల, ధాన్యం తడిసిపోకుండా ఉండడానికి టార్పాలిన్స్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. అలాగే ఇన్సూరెన్స్ కట్టలేదు, ఇన్సూరెన్స్ డబ్బులు రానటువంటి పరిస్థితి. కాబట్టి స్వేచ్ఛగా వాళ్ళు మా ప్రభుత్వ విధానాల మీద మాట్లాడవచ్చు. మొన్న శాసన మండలి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పెట్టి విత్డ్రా చేసుకున్నారు. సిపిఎం కి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. సిపిఎం వాళ్ళు తలపట్టుకున్నారు. వీళ్ళ మద్దతు తీసుకోవటం వల్లే 10% అధికంగా వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. మనోటర్గా ఏమన్నారు, ఈవీఎంల్లో గెలిచారని చెప్పేసి ప్రచారం చేశారు. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. మా విధానాల్ని మేము చెప్తుంది ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకొని వస్తాం. రేపు జూన్ లోపల అన్నదాత సుఖీభావ ఇస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఇస్తాం. ఉద్యోగ కల్పన చేస్తాం. 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, ఉద్యోగ కల్పన చేస్తాం. అన్నా క్యాంటీన్లు పెట్టి ఆకలి తీరుస్తున్నాం. 4,000 పెన్షన్ ఇస్తున్నాం. ప్రజలకు మా ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది కాబట్టి రేపు పిఠాపురంలో జరిగేటువంటి సభ కూడా ఎంత పెద్ద ఎత్తున
మిత్రపక్షాలకు చెందినటువంటి ప్రజలు ఆ సభలో పాల్గొంటారు, చూడండి మీరు. రైట్ అండ్ ఎస్ కాబట్టి వివేక్ బాబు గారు, సో ఎలా చూడాలంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా